నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్ తో నేను మీ ముందున్నాను. మెగాస్టార్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ వీళ్ళ కాంబోలో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిందని అందరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు సూపర్ హిట్ అయింది. ఈ సూపర్ హిట్ అయిందని చెప్పేసి అనిల్ రావిపూడి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ చిరంజీవి గారి గురించి 20 minutes ఆయన గురించి ప్రైస్ చేస్తూ ఆయన గురించి మాట్లాడుతూ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ కాంబోలో ఫుల్ లెంత్ సినిమా తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే అంటే రెడీ అని చెప్పేసి అంటూ ఒక స్టోరీ రెడీ చేసి ఫుల్ లెంత్ సినిమా తీస్తా అని చెప్పేసి అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ కాంబో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఈ సినిమాలో. విక్టరీ వెంకటేష్ ఉన్న కొద్దిసేపు అయినా మంచి కామెడీని పండించాడు. విక్టరీ వెంకటేష్ కి మల్టీ స్టారర్ సినిమా అనేది బాగా మంచి కలిసి వచ్చింది. సినిమా నాగ చైతన్య దగ్గర నుంచి మొదలుపెట్టి విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ సినిమాల్లో మంచి ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు వెంకటేష్. మెగాస్టార్ చిరంజీవితో మల్టీ స్టారర్ సినిమా అంటే నాకు డబుల్ ఓకే అని చెప్పేసి అంటున్నారు వెంకటేష్ గారు కూడా. ఐఎమ్ ఆల్వేస్ రెడీ అంటూ విక్టరీ వెంకటేష్ కూడా మంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ అండ్ మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరు కంబోలో ఒక ఫుల్ లెంత్ స్టోరీ కనుక వస్తే ఒక F3 ఒక F1 ఇలా మంచి కామెడీ జోనర్లో ఇస్తాడా, లేకపోతే ఒక యాక్షన్ సీక్వెల్ అన్నట్టుగా చూపిస్తాడా అనేది ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్ అంతా. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు మల్టీ స్టారర్గా ఆయన సినిమాని ఆయనే మల్టీ స్టారర్ కింద చేశారు. ముగ్గురు మనగాళ్ళు చాలా మూవీస్ ఆయన సినిమాని ఆయనే డబుల్ రోల్లో మల్టీ స్టారర్ కింద చేశారు. కానీ వేరే హీరో పెట్టుకొని మల్టీ స్టారర్ కిందంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అటు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎప్పుడు సెట్స్లోకి రప్పిస్తాడా, ఎప్పుడు స్టోరీ రెడీ చేస్తాడా అని చెప్పేసి. ఈ మూవీ కనుక వస్తే ఎలా ఉండబోతుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.